హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, బ్లౌజ్ కటింగ్ అనేది మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. అలాగే నేను పేపర్ కటింగ్ కూడా చేస్తున్నాను మీకు. అలాగే మీరు నిన్న లైవ్లో కూడా చేసి చూపించాను, కానీ లైవ్లో జనాలు ఎవరు కామెంట్ చేయట్లేదు. ఏమో ఇలా చేస్తే ఒకవేళ వస్తారేమో అని మళ్ళీ బ్లౌజ్ కటింగ్ మార్కింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి బ్లౌజ్ కటింగ్ అనేది మార్కింగ్ అనేది మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇది మీటర్ ప్లేస్ క్లాత్ అనుకోండి, మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ క్లాత్ అనుకోండి. అలాగే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ సైడ్, తర్వాత సేఫ్ బెల్ట్. అలాగే ఇవన్నీ కూడా ఇందులో కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విడివిడిగా మనం అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం లెంత్ అనేది పొడుగు అనేది 15 ఇంచీలు పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ ఎమ్మింగ్ చేస్తాం కదా, ఎమ్మింగ్ కోసం ఇది ఓకేనా. ఇది ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 1 ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 6 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను చెప్పేది 40 సైజ్ అనేది చెప్తున్నాను. అలాగే మనకు 40 సైజ్ అయినా 38 అయినా 36 అయినా 34 అయినా మనకి ఇక్కడ తగ్గుతుంది, ఎక్కుతుంది, అదే ఎక్కువ అవుతుంది. చెస్ట్ సైజు పెరిగినట్టయితే ఇక్కడ పెరుగుతుంది, చెస్ట్ సైజ్ తగ్గినట్టయితే ఇక్కడ తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిన తర్వాత మనకి ఖర్చులు అనేది 2 ఇంచెస్ ఉంచుకోవచ్చు, 1.5 ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు. నేనైతే 2 ఇంచెస్ అని పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనేది బ్యాక్ సైడ్ ఏదైనా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మనకి డీప్ అనేది 10 ఇంచెస్ నుంచి 10, 9, 8, 7 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. లేదు మనకి ఇది బోట్ నెక్ టైప్లో కావాలి అనుకుంటే 3 ఇంచెస్కి 3 ఇంచెస్కి 4 ఇంచెస్ కూడా పెట్టుకుంటారు ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనం దీన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఈ క్లాత్ బ్లాక్ సైడ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ప్రకారంగా క్రాస్గా పెట్టుకోవాలి. క్లాత్ మీద క్రాస్గా పెట్టుకొని దీని ప్రకారంగా మనం ఇక్కడ మార్కింగ్ చేసి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అనేది ముందుకు ఉంటుంది కదా ఉక్స్ పట్టి తాళపట్టి, ఇక్కడ అనేది మనం మన బ్లౌజ్ని బట్టి మనం కొలత చేయడం, లేదంటే మన కొలతలు బట్టి మనం ఇలా కొలతలు అనేది చేసుకొని ఇలాగా క్రాస్గా అనేది తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లాత్ ఇది ఎంత ఉందో చూసుకొని, ఇది 15 ఇంచీలు కదా, మనం 13 ఇంచీలకి మనం లెంత్ అనేది పెట్టేసుకోవాలి. 13 ఇంచీలు పెట్టేసుకొని మన బ్లౌజ్ కాసి మనకి మెడ వైపు ఎంత హైట్ ఉందని చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు డాట్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టుకు 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ డాట్ వేస్తే 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే 1.5 ఇంచ్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్. ఓకేనా, ఇక్కడ మెయిన్ మనకి ఇది అనేది చెస్ట్ పాయింట్ అనేది ఇది క్లియర్గా రావాలి. ఈ చెస్ట్ పాయింట్ వచ్చినట్టయితే మన బ్లౌజ్ మనకి చాలా చక్కగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఖర్చుల కోసం. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చూడండి, మన హ్యాండ్స్ పొడుగు అనేది మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలంటే 10 ఇంచెస్, మామూలుగా కావాలనుకుంటే 6 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చూడండి మామూలుగా మార్కింగ్ చేసింది 6 ఇంచెస్ చేశాను. ఇక్కడ 3 ఇంచెస్కి మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు కర్వ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఏంటంటే మనకి 11 ఇంచెస్ అనుకో, 11లో సగం 5.5, ఇక్కడ 5.5కి మనం ఇక్కడ పెట్టుకున్నాం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. చూసారా, ఇలాగనే హ్యాండ్స్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ సేఫ్ బెల్ట్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు 2.5 ఇంచెస్ ఇక్కడ కుట్టేసిన తర్వాత కరెక్ట్గా సైజ్ అనేది వస్తుంది. ఇక్కడ 3 పెట్టుకోవాలి, 3 లేదంటే 2.5. ఇక్కడ 3 ఇంచెస్ పెడితే ఇక్కడ 3 పెట్టుకోవాలి. లేదు ఇక్కడ 3 పెట్టుకున్నామంటే ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. అది మన సైజుని బట్టి మన చెస్ట్ కొలతను బట్టి వస్తాయి ఫ్రెండ్స్ ఈ సైజ్ అనేది. ఓకేనా, ఇప్పుడైతే మీకు ఇలాగైతే కటింగ్ ఇలా అనేది మార్కింగ్ చేసి చూపించాను. ఇప్పుడు పేపర్ కటింగ్ కూడా చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, పేపర్ కటింగ్ కూడా మామూలుగా నేను చూడండి, ఇది బ్లౌజ్ పీస్ అనుకోండి. చూడండి మీటర్ బ్లౌజ్ పీస్, ఇది మామూలుగా క్లాత్లో మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవన్నీ హెమ్మింగ్ కోసమని ఒక 1 ఇంచ్ అనుకోండి, ఇది 1 ఇంచ్. ఇక్కడ నుంచి మనం చిన్నగా మనం పెద్దగా ఇంకా చేయడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మామూలుగా కూడా మనం చేయొచ్చు. నేను మామూలుగానే చేస్తున్నాను.
ఇలాగనేది చేతులతో పాటు ఇలా కర్వ్ అనేది నేనైతే బాగానే తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగనేది మనం హ్యాండ్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి డాట్ కోసం, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. నేను మామూలుగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వాలి, క్లాత్ని ఇలా మడత పెట్టుకోవాలనే ఆలోచనతోనైతే ఇలాగైతే కట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. ముందు మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడే మనం ముందు కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాత మనం అనేది తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేసుకోవాలి, తర్వాత సేఫ్ బెల్ట్ అన్నీ కూడా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది వచ్చింది, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఇవ్వండి మన క్లాత్ 2 మడతలుగా ఉంది కదా, 2 మడతలు ఇప్పుడు 4 మడతలు కింద చేసుకొని ఇప్పుడు నేనైతే మామూలుగా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా కొలత బట్టి మనం చేసుకోవచ్చు. మనకి ఇప్పుడైతే నేను మామూలుగా చిన్నగా పేపర్ కటింగ్ చూపిస్తున్నాను కదా మీకు, అందుకు ఇలాగా తీస్తున్నాను, ఓకేనా. పేపర్ కటింగ్ కాబట్టి ఇలాగ మన కొలతల ప్రకారంగా అయితే మన బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి హ్యాండ్స్ వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని చూసారా, ఇప్పుడు మనం ఎమ్మింగ్ కోసం ఉంది అనేది లోపల మడత పెట్టుకోవాలి. ఇక్కడ మన క్రాస్ కటింగ్ అయితే క్రాస్గానే పెట్టుకోవాలి, ఎందుకంటే క్రాస్గా పెట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ దీని మార్కింగ్ అనేది మనం చేసేస్తున్నాము. దీని మార్కింగ్ ప్రకారంగా చేసుకుంటూ మనం అనేది కొంచెం ఇవ్వండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది కొంచెం, ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం పైకైనా వస్తుంది, కొంచెం కిందకైనా వెళ్తుంది. చూడండి, ఇలా చేశాను కదా. ఇప్పుడు మనం ఇలా చేసుకోవాలి, మన కొలత ప్రకారంగా మనం అనేది ఇలా కట్ చేసుకోవాలి, ఓకేనా. అలాగే ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ మార్కింగ్ అనేది ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి రావాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలంటే ఇది మట్ట కంపల్సరీగా మనం పాటించాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఎందుకోసం అంటే మీకోసమే నేను అనేది పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నాను, ఓకేనా. ఇక్కడ మనకి ఇలాగా డాట్ వస్తుంది. ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ అనేది వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి. చెస్ట్ పాయింట్ వచ్చినట్టయితే మనకి బ్లౌజ్ అనేది చాలా చక్కగా నీట్గా వస్తుంది. ఇదిగోండి, చెస్ట్ పాయింట్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది పర్వాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేసాను. ఇవన్నీ 2 పీసులు మనకి ఇలా వస్తాయి, ఇలాగనేది వస్తుంది. ఇప్పుడు మనకి మెడ ముక్కలు అలాగే పిల్కి ముక్కలు కావాలి, అవి కూడా ఎలా కట్ చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. పిల్కి ముక్కలు అనేది మనం సేమ్ ఒకటి, ఇవ్వండి పిల్కి ముక్కలు 2 తీసుకున్నాను, ఇటోటి అటోటి, అంటే ఊక్స్ పట్టి తాళ్ళు పట్టి ఇవి. అలాగే మెడ ముక్కలు అనేది మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, అవి కూడా కట్ చేసి చూపిస్తాను. కట్ చేయడం కాదు, మీకు చూపిస్తాను ఎదురుగానే. చూడండి, ఇవ్వండి క్రాస్ ముక్కలు అంటే మనం క్రాస్గానే కుట్టాలి, లేదు అంటే మెడ అనేది ఏంటంటే తేడా వచ్చేస్తుంది, అవి కూడా సరిగా కూడా అవ్వదు. ఇవ్వండి క్రాస్ ముక్కలు అంటే ఇవ్వండి ఇలా పెట్టుకోవాలి. ఇవ్వండి చూసారా, క్రాస్గా రావాలి. క్రాస్గా వచ్చిన తర్వాత మనం కుట్టేటప్పుడు అవి అనేది సరిపోతాయి. ఇవ్వండి ఇలా రావాలి, క్రాస్ ముక్కలు అనేది ఇలా కుట్టుకుంటూ ఇలా వస్తే అప్పుడు మనకి మెడ జారిపోయింది అంటారా, అది జారకన్నా ఉంటాయి క్రాస్ కటింగ్ అయితే, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే అన్ని కటింగ్ చేసినవన్నీ కూడా చూపిస్తాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, అలాగే హ్యాండ్స్, ఇది మెడ ముక్కలు, అలాగే పిల్కి ముక్కలు కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మెడ ముక్కలు అలాగే పిల్కి ముక్కలు, అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్, బాయ్.